యాంకర్ రోల్ పోషిస్తాడు, ఒక ఇంట్లో నుంచుంటాడు అనుకుంటే సడన్గా సర్ప్రైజ్ అనిపించింది. భారీ భారీ సిక్స్లు కొట్టడం చూసాం, బిగ్ హిట్లు అనేది రావడం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మీరు అందరిని ఆశ్చర్యపరిచాడు. యాక్చువల్గా ఎంత ఆశ్చర్యపరిచాడంటే ఎవరు ఊహించలేదు. నలిసి అక్కడ ఉన్న షారుఖ్ ఖాన్ కూడా ఆశ్చర్యపడుతూ చూస్తూనే ఉండిపోయాడు, వాళ్ళ ఓనర్ కూడా. ఎందుకంటే అంత భారీ సిక్స్లు కొట్టడం చూసాం. కానీ ఆ తర్వాత చూసుకుంటే నరేన్ కావచ్చు, రహాన్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ ముందుకు వెళ్తూ ఉంది అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ రహానే మన కృణాల్ పాండ్యా బౌలింగ్లో రహాన్ అవుట్ కావడం, ఆ తర్వాత మళ్ళీ నరేన్ అవుట్ కావడం, ఆ తర్వాత మీరు చూసుకుంటే శ్రేయస్ మన వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత కృణాల్ పాండ్యా ఒక బౌన్సర్ వేసాడు చాలా స్పీడ్గా. ఏ లెవెల్లో వచ్చిందంటే వైడ్ పోయింది, కానీ బాల్ సడన్గా హెడ్కి తగిలేలాగా బాల్ అయితే అంత హైట్లో వేయడం చూసాం. అతను స్పిన్నర్ కదా, కానీ ఆ హైట్లో వేయడం చూసాం. ఆ తర్వాత ఇమీడియట్గా అయితే వికెట్ల మీదకి స్పీడ్గా ఒక బాల్ అయితే వచ్చింది, అతనికి ఎస్సేలేకపోయాడు, అతను సర్ప్రైజ్గా అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే రింకు సింగ్ని కూడా కృణాల్ పాండ్యా అవుట్ చేశాడు. ఏదైతే క్రూషియల్గా 3 వికెట్లు తీశాడు కృణాల్ పాండ్యా, అప్పుడే ఆర్సీబీ టీంలో అంటే మ్యాచ్లోకి వచ్చేసింది. ఎందుకంటే అప్పటిదాకా చూసుకుంటే ఆర్సీబీ ఏంటి ప్రతిసారి బౌలింగే ప్రాబ్లం ఉంది వాళ్ళకి. అన్ని సీజన్లు చూసాం మనం, మంచి బౌలింగ్ అటాక్ కనబడలేదు. ఈరోజు మీరు సర్ప్రైజ్గా భువనేశ్వర్ కుమార్ని పక్కన కూర్చోబెట్టారు. మరి వేరే కారణాల వల్ల లేకుంటే టీం కూర్పులో కుదరలేదని తెలియదు, కానీ ఇంకా మనకి కన్ఫర్మేషన్ తెలియదు. కానీ పక్కన పెట్టినప్పటికీ మీరు చూసుకుంటే చాలా చాలా బాగా అయితే వేయడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే కృణాల్ పాండ్యా మనకైతే మ్యాచ్ విన్నింగ్లో ఎక్కువ భాగం అతనికి కలిసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి ఇచ్చిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్రూషియల్ వికెట్లు తీయడం వల్లనే నీకు దాదాపు 220-230 స్కోర్ వెళ్ళేదాన్ని కృణాల్ పాండ్యా కట్ చేయగలిగాడు. ఓవరాల్ చూసుకుంటే చాలా మంచి మ్యాచ్ చూసాం. కాకపోతే అంత థ్రిల్లింగ్ అనిపించలేదు, కానీ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఇక్కడ విరాట్ కోహ్లీ అలానే సాల్ట్ ఇద్దరు కూడా వన్ సైడ్ వేసారు పవర్ ప్లేలోనే.